అందరికీ నమస్తే, జై తెలంగాణ. సో గత 4 రోజుల క్రితం మేమందరం కూడా ఆ ఖమ్మం జిల్లా అక్కడికి వెళ్ళేటువంటి సందర్భంలో అక్కడ వాళ్ళ పరిస్థితి చూసినాం. దాదాపు 2014లో వాళ్లకు భూదాన్ బోర్డు పట్టాలు ఇవ్వడం జరిగింది, దాదాపు 1800 మందికి. ఆ తర్వాత దాదాపు 8 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు అక్కడ నివసిస్తూ కరెంటు లేక, నీళ్లు లేక, రోడ్లు లేక అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న పిల్లలు కూడా, సార్ మాకు స్కూలుకు పోతుంటే లేట్ అవుతుంది, మాకు నైట్ పూట కరెంటు లేక మేము హోంవర్క్ చేయకపోతే మా టీచర్లు కొడుతున్నారని చెప్పేసి చిన్న చిన్న పిల్లలు వాళ్ళ ఆవేదనతో చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఒక అమ్మాయి బీఈడీ చేసినటువంటి అమ్మాయి, ఆమె పరిస్థితి, వాళ్ళ కుటుంబాల పరిస్థితి చెప్తా ఉంటే అందరి కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. సో ఆ క్రమంలో మేము అనుకున్నాం, ఖచ్చితంగా ఈ యొక్క ఉద్యమాన్ని ఇంకొంచెం ముందు తీసుకుపోవాలి, రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని తెలంగాణ సమాజం ముందు ఉంచాలని చెప్పేసి మేము అనుకున్నాం. అయితే గత 2-3 రోజుల నుంచి కూడా ఈ ఏదైతే కొంతమంది ఆ పోరాటం చేసిన వాళ్ళు ఎవరైతే హైదరాబాద్లో రౌండ్ టేబుల్ పెట్టాలని చెప్పేసి అనుకున్న సమయంలో ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రెస్ మీట్ ఉండే, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఉండే. సో దానిలో మేము కూడా మాట్లాడదాం, దానికి సంబంధించిన భవిష్యత్ కార్యాచరణ ఏంటో డిసైడ్ ఒక తరుణంలో అనుకోకుండా ఈరోజు ఉదయం 6 గంటలకు మా అందరికీ కూడా సమాచారం రావడం జరిగింది. దాదాపు 10,000 మంది పోలీసులు అక్కడికి రెవెన్యూ డిపార్ట్మెంట్తో సహా ఇరిగేషన్ డిపార్ట్మెంటు, కలెక్టర్ ఆఫీస్ సంబంధించినటువంటి సిబ్బంది మొత్తం దాదాపు 10,000 మంది ఆ యొక్క 1000 మంది గుడిసెలు కట్టుకున్నటువంటి పేద ప్రజలపైన అరాచకాలు, దుర్మార్గాలు చేసి అక్కడున్నటువంటి అన్నింటినీ కూడా, నేను విచిత్రంగా ఏంటంటే ఒక జర్నలిస్ట్తో మాట్లాడితే ఏమన్నారంటే, అన్న ఇక్కడ ఖమ్మం జిల్లా నగరంలో ఉన్నటువంటి అన్ని జేసీబీలు కూడా ఈరోజు అక్కడ ఉన్నాయన్న, ఏ ఒక్క జేసీబీ కూడా వేరే కాడ లేదు అని చెప్పేసి అంత పెద్ద ఎత్తున కలెక్టర్ ఆధ్వర్యంలో ఇటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలతోటి దాదాపు 10,000 మంది అక్కడ పోవడం జరిగింది. సో ఆ క్రమంలో ఇంకొన్ని విషయాలు కూడా మాకు తెలిసినాయి. ఏంది ఇంతమంది పోలీసులు ఎందుకు పోతున్నారని చెప్పేసి ఒక జర్నలిస్ట్ అడిగితే చాలా స్పష్టంగా చెప్పిండు, అన్న ఇది వేరే కుట్ర జరుగుతుందన్న, బయటికి ఏం చెప్తున్నారంటే మావోయిస్టులు అందులో తలదాచుకున్నారు అని చెప్పేసి ఒక ప్రచారం చేసేటో ప్రయత్నం చేస్తున్నారు, దాన్ని బేస్ చేసుకొని మొత్తం 10,000 మంది తీస్తున్నారని చెప్పేసి ఇంకొక మిత్రుడు చెప్పడం జరిగింది. సో ఈ విధంగా పేద ప్రజలు వాళ్ళు కనీసం మీరు ఎట్లాగో భూదాన్ బోర్డు ఇచ్చినటువంటి భూమిని మీరు ఎట్లా రెగ్యులైజ్ చేయలేదు, వాళ్ళకు రోడ్లు వేయలేదు, వాళ్ళకు నీళ్ళు ఇవ్వలేదు, వాళ్ళకు కనీసం కరెంటు కూడా ఇవ్వకుండా దోమల మధ్య ఎంత దారుణంగా ఉన్నారో ఒకసారి అక్కడ పోతే తెలిసేది. ఈరోజు వాళ్ళందరూ కూడా వాళ్ళ వేలాది మంది బతుకులు రోడ్ల పాల్పడ్డాయి. దానికి కారణం ఏమిటి? కేవలం తుమ్మల నాగేశ్వరరావు సంబంధించినటువంటి అనుచరుల కబ్జాలు మాత్రమే అనేది చాలా స్పష్టంగా అర్థమైంది. ఆ రోజు అక్కడ ఉన్నటువంటి బాధితులు కూడా చెప్పడం జరిగింది, వాళ్ళ పేర్లు 8 మంది పేర్లతో సహా చెప్పడం జరిగింది. గతంలో వాళ్ళు ఎక్కడున్నారా అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో పువ్వాడ అజయ్కి అనుచరులుగా ఉన్నారట, తర్వాత తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్యే మంత్రి అయిన తర్వాత ఈయన అనుచరులుగా తయారై అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కబ్జాలు చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. నిజంగా ఒకవేళ ప్రభుత్వ భూమి అయితే వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు, బాధితులు కూడా జాయింట్ సర్వే చేయించండి, మా దగ్గర అన్ని ఆర్డర్స్ ఉన్నాయి, హైకోర్టు దగ్గర నుంచి ప్రతి ఒక్క ఆర్డర్ మా దగ్గర ఉంది, మీరు జాయింట్ సర్వే చేయండి, మీ భూమి ఎంత ఉంటే అంత తీసుకోండి అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా మీడియా ముందు మాతో కూడా చెప్పడం జరిగింది. ఇంత స్పష్టంగా బాధితులు చెప్తా ఉంటే ఈరోజు ప్రభుత్వం ఎంత దారుణంగా అంటే, మేము కేవలం కవరేజ్ కోసం వెళ్తున్నాం, అక్కడికి వెళ్ళి మేము మా అంటే 20-30 మంది ఉన్నాం, అక్కడికి వెళ్ళి మేము కూడా చేయగలుగుతాం, కేవలం ప్రజలు తమ యొక్క ఆవేదనను, తమ యొక్క ఆక్రోశాన్ని ఏ విధంగా వెళ్ళగలుగుతారో ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేసే ప్లాన్ పెట్టుకున్నాం. దానికోసం మేమందరం కూడా వెళ్తుంటే నకరికల్ టోల్ ప్లాజా దగ్గర మమ్మల్ని అడ్డుకోవడం జరిగింది. నిజంగా చాలా దుర్మార్గమైన విషయం. ఇప్పటి వరకు తెలంగాణ వచ్చి 12 ఏళ్ళు అవుతా ఉంది, ఇప్పటి వరకు కూడా ఇలాంటి ఒక కవరేజ్ కోసం వెళ్తున్నటువంటి జర్నలిస్టులను అరెస్ట్ చేసినటువంటి దాఖలాలు ఇప్పటి వరకు ఎక్కడ కూడా లేవు. సో రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం అని చెప్తూ ఈరోజు ఎవరికి చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతూ, చంద్రబాబు అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు సంబంధించిన ఆదేశాలతోటి రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా దాదాపు 60 ఎకరాలు అంటే ఎందుకు వీళ్ళకి కనుబడ్డదని ఒకసారి ఆలోచిస్తే, కలెక్టర్ ఆఫీస్ పక్కనే ఉన్నది, అదేవిధంగా అక్కడ ఇంటర్నేషనల్ స్కూల్ పడ్డది, అక్కడ అంతా కూడా డెవలప్ అవుతున్నది, అక్కడ ఉన్నటువంటి రేట్లు అమాంతం పెరిగిపోయినాయి. దాదాపు 300 నుంచి 400 కోట్ల ల్యాండ్ విలువ, అది మొత్తం అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తే కొన్ని వేల కోట్ల దందా చేయడానికి ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు, ఆయన కొడుకు యుగంధర అని పేరు ఎవరు ఉన్నారు, యుగంధర్, ఆయన అల్లుడు, వీళ్ళందరూ కలిసి కొంతమంది కబ్జాదారులతో కలిసి అక్కడ పెద్ద ఎత్తున ప్రజలు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం,
పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏం తెలియనట్టు నటిస్తా ఉన్నాడు, కానీ అదంతా ఆయనకు తెలిసే జరిగినట్టు మాకు అనిపిస్తూ ఉంది. డిప్యూటీ సీఎంకు తెలుసు, అందరూ తెలుసు. డిప్యూటీ సీఎం నేను పేద ప్రజల పక్షం, నేను దళిత సామాజిక వర్గం నుంచి వచ్చినా చెప్తున్నాడు, కానీ ఆయన దళిత పక్షం కాదు, ఆయన ఎవరి పక్షం కాదు, కేవలం డబ్బుల పక్షం, ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల పక్షమే, కబ్జాకోర్ల పక్షమే చాలా స్పష్టంగా మాకు అర్థమవుతుంది. డిప్యూటీ సీఎం బట్టి అంటే మాకు గౌరవం ఉండేది, కానీ ఈరోజు ఆ వేలాది మంది పేద ప్రజల బతుకులు చూసిన తర్వాత నిజంగా మీరు నాయకులుగా ఉండడం, తెలంగాణ బిడ్డలుగా ఉండడం నిజంగా మా అందరికీ కూడా అవమానకరంగా అనిపిస్తూ ఉంది. మీరు ముగ్గురు కలిసి ఖమ్మంని నాశనం చేస్తూ ఉన్నారు. ఖమ్మంలో ఉన్నటువంటి పేద ప్రజల రక్తాన్ని పిప్పి పీల్చేసి తాగుతూ ఉన్నారు. అంత రక్త పిశాచులాగా తయారవుతూ ఉన్నారు మీరందరూ కూడా. ఎంత దుర్మార్గం అంటే నిజంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలెక్టర్ ఫోన్ చేసి మాట్లాడినప్పుడు కూడా ఆయనకు తెలియదు అంటే ఏ విధమైనటువంటి పరిపాలన ఉందో అర్థం చేసుకోండి. మేము ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటే పోలీసులు మానిటర్ చేస్తున్నారంటే ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంటు, హోంమంత్రి ఎవరైనా అంటే రేవంత్ రెడ్డి, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఆదేశాలతోటి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలోనే మాలాంటి వాళ్ళు అరెస్ట్ జరిగింది. సరే, ఈ రోజు వరకు మా యొక్క గొంతులు నొప్పించు కాక, మా గొంతులను వినిపించకపోవచ్చు కాక, భవిష్యత్తులో ఖచ్చితంగా దీనిపైన చాలా సీరియస్గా అన్ని రకాల పోరాటాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. న్యాయ పోరాటాలు చేస్తాం, ప్రజా పోరాటాలు చేస్తాం. ఇక్కడ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ప్రజాస్వామిక వాదులందరినీ కూడా ఏకం చేసి ఖచ్చితంగా ఐక్య పోరాటాలు చేసి వాళ్ళందరికీ కూడా వాళ్ళకందరికీ ఎవరైతే అక్కడ నివసిస్తున్నారో వాళ్ళకు మళ్ళీ అఫీషియల్గా వాళ్ళకు అక్కడ ఉండేటట్టుగా ఖచ్చితంగా మా పోరాటాలు అదేవిధంగా కొనసాగుతాయని చెప్పేసి ఎక్కడ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ, లేకపోతే ఇటు తుమ్మల నాగేశ్వరరావు కానీ, బట్టి కానీ, లేకపోతే ఈ ప్రభుత్వాలు కానీ, హోంశాఖ కానీ ఎవరు అడ్డొచ్చినా కానీ ఖచ్చితంగా మా పోరాటం ఆపేదలేదు. చివరి వరకు వాళ్ళకు పట్టాలు ఇచ్చి వాళ్ళ ఇల్లు కట్టుకునే వరకు కూడా మా యొక్క పోరాటం ఆపేదే లేదు అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా మేము చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మంలో వెలుగుమట్ల గ్రామంలో మరి భూదాన్ భూమిలో గత 10-12 సంవత్సరాల నుంచి చిన్న చిన్న ఆవాసాలను ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నటువంటి పేద ప్రజల యొక్క గుడిసెలను దౌర్జన్యంగా ఈ ప్రభుత్వము పోలీస్ పహారా మధ్యన తొలగించడం అనే విషయం ఏదైతే ఉందో ఇది ప్రజాస్వామ్య విధానానికి విరుద్ధంగా మేము భావిస్తున్నాం. ఈ క్రమంలో లైవ్ ఫుటేజ్కి వెళ్తున్నటువంటి ఈ జర్నలిస్ట్ రగన్న, దాసరి శ్రీనివాసు, ప్లస్ టీవీ నాగేష్, మిగతా మిత్రులందరూ కలిసి వెళ్తున్నటువంటి క్రమంలో వీరిని అరెస్ట్ చేయడము అంటే ఇక్కడ రాజ్యాంగబద్ధమైన పాలన నడుస్తలేదేమని నాకు అనిపిస్తుంది. ఎక్కడనైనా టీవీ ఛానళ్ళు అక్కడ జరుగుతున్నటువంటి సంఘటనలను, వాస్తవాలను వెలికితీసి సమాజానికి అందించే ప్రయత్నం చేస్తాయి. ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగినప్పటి నుంచి ఈ తెలంగాణలో ఉన్న సామాజిక సమస్యల మీద కూడా వీళ్ళు విస్తృతంగా పోరాటం చేస్తున్న విధానాలను మనం చూస్తున్నాం. అక్కడ నాగర్ కర్నూలులో పోలీసులకేమో అంతకులు దొరుకుతలేరు, ఇక్కడనేమో పోలీసులు జర్నలిస్టులు ఏమంటే కాపలా ఉంటారు. దయచేసి హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి దగ్గరనే ఉన్నది, మీరు ప్రజా సమస్యలమైన దృష్టి పెట్టండి, జర్నలిస్టుల అరెస్ట్ మీద దృష్టి పెట్టొద్దు. జర్నలిస్టుల గొంతు నొక్కాలని చూస్తే ఈ తెలంగాణ సమాజం తిరుగుబాటు సమాజం. ఎక్కడ కూడా అణచివేత ఉంటుందో అక్కడ తిరుగుబాటు మొదలవుతుంది. తెలంగాణలో వెట్టి చాకరీ విముక్తి కోసం, భూ సంస్కరణల కోసం సాయుధ రైతాంగ పోరాటం జరిపినటువంటి గడ్డ. ఏ పేద ప్రజలకైతే ఇవాళ నువ్వు ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరిస్తే 1,05,00,000 ఇండ్లు కావాలని పేదలు అడిగారు. మరి పేదవానికి ఇంటి జాగలేదు, ఇల్లు లేదు, నువ్వు కేటాయించవలసింది పోయి ఈ వినోబా భావే అనే అతను భారతదేశ స్థాయిలో తన భూదానోద్యమం చేసినప్పుడు చాలా మంది మిగిలి భూములని, సొంత భూములని, పట్టా భూములను కూడా ఈ ప్రజా సంక్షేమం కోసం, ప్రజా అభివృద్ధి కోసం వినియోగించే విధంగా దాతలు ప్రభుత్వానికి అప్పచెప్తే అదే ప్రజలు, పేద ప్రజలు ఇవాళ గుడిసెలు వేసుకుంటే మీకు అడ్డొచ్చింది ఏంది, ఎందుకు మీరు ఆ భూమిని తీసుకోవాల్సి వస్తుంది అనేది ఇవాళ వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు అన్నవాళ్ళు మాట్లాడిన పరిస్థితులను బట్టి చూస్తే మాకేమనిపిస్తుంది అంటే ఏ నియోజకవర్గానికి మంత్రి ఉంటే ఆయన నేనే రాజు, నేనే మంత్రి అన్న పాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నట్టు అనిపిస్తుంది. మంత్రుల శాఖల మధ్యన సమన్వయం లేదు, యంత్రాంగం మధ్యన సమన్వయం లేదు. అసలు గుంపు మేస్త్రి పాలన ఎట్లా ఉంది అంటే తెచ్చుకున్న తెలంగాణలో పేదోడు బతకడం కోసం కూడా పోరాటం, న్యాయం కోసం రోడెక్కవలసినటువంటి పరిస్థితులు ఈ పాలనలో కొనసాగుతున్నాయి. ఇకనైనా మీరు దృష్టి పెట్టండి. ఏ ప్రాంత అస్తిత్వం కోసం అయితే మనం పోరాటం చేసి అమరవీరులు ఆత్మ బలిదాన ఫలితంగా ఏర్పడ్డదో ఆ నాయకత్వం కింద, ఆ కమ్మ నాయకత్వం కింద, ఆ టీడీపీ నాయకత్వం కింద, చంద్రబాబు నాయకత్వం కింద ఈ రాష్ట్ర పరిపాలన కొనసాగుతుందంటే మేము ఎంతగానో సహించే పరిస్థితుల్లో లేము. ఈ అరెస్టులను పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం. మరి ఈ అరెస్టులని యూట్యూబ్ ఛానళ్ళకేనా, మరి మెయిన్ స్ట్రీమ్ ఛానళ్ళకు లేవా? మెయిన్ స్ట్రీమ్ ఛానళ్ళు లైవ్ ఎట్లా కొనసాగిస్తాయి? ఈ చిన్న ఛానళ్ళు, యూట్యూబ్ ఛానళ్ళు ప్రజాగొంతుకలైన వ్యక్తులకు మాత్రమే ఈ ప్రివెంటివ్ యాక్ట్ ఏ విధంగా వర్తిస్తుందో కూడా ఇవాళ సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది.
ఖబర్దార్, మీరు ఈ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తే ప్రజా ఉద్యమం ఉవ్వెత్తున వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో పేదలకు సంబంధించినటువంటి ఇల్లు భూమి మరి ఇండ్లు కేటాయించి అక్కడ ఇండ్లు కట్టించి వాళ్ళని ఇండ్లల్లో తోలేంత వరకు మేము పోరాటాన్ని ఉద్యమాన్ని ఉధృతం చేసి నిర్మించి ముందుకు నడిపిస్తాం. తప్పిస్తే మీ యొక్క అణచివేతకు భయపడి ఇళ్లలో కూర్చునే వ్యక్తులం కాదు. మేము తెలంగాణ బిడ్డలం, అమరవీరుల ఆశయ సాధన కోసం ముందుకెళ్లేటటువంటి వ్యక్తులమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇకనైనా మీరు మేల్కొనాలి, చక్కటి రాజ్యాంగబద్ధమైన పాలన అందించాలి. రాజ్యాంగం అందరికీ సమానమైన హక్కులు, సమాన అవకాశాలు, సమాన హోదా, సమాన చట్టం ఇచ్చిందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. తెలంగాణ తెచ్చినన్న కేసీఆర్ని దించినటువంటి సమాజం ఛానల్ ఇవి, మరి నీకు కూడా అదే గతి పడుతుంది, ఇదే విధంగా పోతే అని చెప్పి హెచ్చరిస్తూ ఇకనైనా మేల్కొని సహజ పద్ధతిలో రాజ్యాంగ పద్ధతిలో పాలన కొనసాగించి ఆ భూమి ఏదైతుందో ఆ 1800 కుటుంబాలకు తక్షణమే అందించాలని, జిల్లా కలెక్టర్ కూడా దీన్ని సుమోటోగా తీసుకోవాలని, నువ్వు ఒక ప్రభుత్వ అధికారి అని ఐఏఎస్ ద్వారా రిక్రూట్మెంట్ అయినటువంటి వ్యక్తి కాబట్టి పేద ప్రజలు మరి కోర్ట్ ఆర్డర్స్ ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళ భూములు వాళ్ళకి కేటాయించే ప్రయత్నం చేయండి. మీరు ఇవాళ 4 చాలనాలు ఆపొచ్చు, నలుగురిని ఆపొచ్చు కాక కానీ ఈ తెలంగాణ సమాజాన్ని ఆపలేరు. మరి ఉద్యమం ఉధృతం కాకముందుకే మీరు అప్రమత్తమై న్యాయం చేయవలసింది ఈ సందర్భంగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది.